అన్న ఎలా ఉంది బైకర్? ఇప్పుడే శర్వాది బైకర్ చూసి వస్తున్నా. ఛాంప్ హ్యాస్ అరైవ్డ్ మూవీ అయిపోయాక లాస్ట్లో ఎండ్ టైటిల్ కార్డ్ ఇట్లా పడింది. నాకైతే నిజంగా ఒక ఛాంపియన్ అరైవ్డ్ అన్నట్టే అనిపించింది అన్న. సినిమా అయితే మంచిగా ఎమోషనల్గా తీశారు, బాగా చాలా బాగుంది. ఆడియన్స్కి కనెక్టివిటీ ఉండేలాగా, ఎక్కడ ఆఫ్ ట్రాక్ అవ్వకుండా, కమర్షియాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, స్పోర్ట్స్ డ్రామా అంటే స్పోర్ట్స్ డ్రామాకే లిమిట్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా తీశారు. చాలా రోజుల తర్వాత మన టాలీవుడ్కి ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా ఫిలిం వచ్చింది. ఎస్పెషల్లీ బైకర్స్కి అండ్ రేసర్స్కి కూడా చాలా మంచి మోటివేషనల్ ఫిలిం అని చెప్పాలి. రాజశేఖర్ గారు యాక్టింగ్ అన్న, నేను ఇలాంటి రోల్లో రాజశేఖర్ గారిని ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫస్ట్ టైం చాలా గ్యాప్ తర్వాత మన ఇండస్ట్రీలోకి వచ్చారు. ఒక తెలుగు ఫిలింలో, డైరెక్ట్ తెలుగు ఫిలింలో చాలా గ్యాప్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చారు. శర్వాకి అండ్ రాజశేఖర్ గారికి ఉన్న ఎమోషనల్ సీన్స్, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్ అన్న, బ్యూటిఫుల్. ఒక్కొక్క చోట కొన్నిసార్లు అయితే కంట్లోంచి నీళ్లు తిరుగుతాయి, ఖచ్చితంగా చెప్తున్నా, కంట్లోంచి నీళ్లు తిరుగుతాయి. అభిలాష్ రెడ్డి గారు అంత బ్యూటిఫుల్గా డైరెక్ట్ చేశారు, అంత బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేశారు ఆ సీక్వెన్సెస్ని, ఎమోషనల్ సీక్వెన్సెస్ని. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్గా మాట్లాడాలి అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. బికాస్ శర్వా ఇంతకుముందు లైఫ్ ఏంటి, ఇప్పుడు ఏం లైఫ్ లీడ్ చేస్తున్నాడు, ఆ బైకర్ లైఫ్ అనేది, రేసర్ లైఫ్ అనేది ఎందుకు వదిలేశాడు, కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకుంటాడు. ఆబ్వియస్లీ కూడా ఏ డైరెక్టర్ అయినా, ఏ సినిమా అయినా స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకుంటారు. కాబట్టి ఆ ఫుల్ అండ్ ఉంది, అవుట్ అండ్ అవుట్ ఎక్కడ చిన్న సైడ్ ట్రాక్ అవ్వకుండా ప్యూర్లీ రాజశేఖర్ గారి ఫాదర్ క్యారెక్టరైజేషన్ మీద బేస్ అయి ఉంటుంది సినిమా. సో ఎక్కడ మనకి ఉత్తగానే పెట్టుకున్నారు రాజశేఖర్ గారిని ఏదో హైప్ కోసం అని చెప్పి అన్నట్టు కాకుండా ఆయన క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ రాజశేఖర్ గారిని కాదు, మీరు అక్కడ ఆ క్యారెక్టర్నే చూస్తారు.